ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు. తాలిబాన్ సేనలు యావత్ ఆఫ్ఘనిస్తాన్ని ఆధిపత్యంలో తీసుకున్నాయి. దీంతో ప్రపంచ రాజకీయాలు మరొక దశలోకి ప్రవేశించాయి. మనకు గుర్తుంటే 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్ని కూల్చివేసిన తర్వాత ఆ ట్విన్ టవర్స్ కూల్చివేతకి కారణం తాలిబాన్లు, ఒసామా బిన్ లాడెన్ తయారు చేసినటువంటి ఉగ్రవాదులు అని అమెరికా CIA నిఘా నివేదికలు అందుకుని ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబు దాడికి పాల్పడింది. మరొక ఇవాళ ఆగస్టు 16వ తారీఖు, మరో 15-20 రోజుల్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించి 20 సంవత్సరాలు అవుతుంది. ఈవేళ నేను ఆఫ్ఘనిస్తాన్లో మరి కొంతకాలం కొనసాగలేను మొర్రో అని చెప్పని అనుకుంటూ అమెరికా అందరినీ పోగు చేసి నాటో, రష్యా, చైనా, పాకిస్తాన్ తన మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవడం కోసం ఇతరులందరిపైన భారం మోపేసి నేను ఉండలేను అని చెప్పి ప్రకటించింది. ట్రంప్ అట్లాగే బైడెన్ ఎన్నికల క్యాంపెయిన్లో కూడా ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. 2001లో ఏం చెప్పారు? ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉంది, అంతర్జాతీయ ఉగ్రవాదుల కేంద్రంగా ఉంది. మొత్తం ప్రపంచ శాంతిని, సుస్థిరతని, అమెరికా సాధించినటువంటి సౌభాగ్యాన్ని ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకొని ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళని ఆక్రమించి వాళ్ళకి ప్రజాస్వామ్య బుద్ధులు నేర్పించితే తప్ప అమెరికా సుభిక్షంగాను సుశాంతిగాను ఉండదు అని చెప్పింది అమెరికా. ఐక్యరాజ్య సమితిలో జూనియర్ బుష్ ఉపన్యాసాలు చూసుకున్నా, అమెరికా రాయబారుల ఉపన్యాసాలు చూసుకున్నా, ఆ రోజుల్లో అమెరికాలోని ప్రధానమైనటువంటి పత్రికలు న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి వాషింగ్టన్ పోస్ట్, మీరు ఏ పత్రికైనా తీసుకోండి, ఏం చూసినా కానీ మొత్తం అమెరికా సుఖ సౌఖ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, సిరి సంపదలతోటి తొలదొగుతున్నటువంటి అమెరికాని చూసి ఓర్వలేక ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఇస్లాం మతానుయాయులు, ముస్లిమ్స్ అమెరికాని టార్గెట్ చేస్తున్నారు అనేది బుష్ గారి ఉపన్యాసం. దేవుడు చూస్తూ ఉన్నాడు పైన, మిమ్మల్ని ఊరుకోడు అని చెప్పి కూడా మాట్లాడాడు. నిజంగా ఆ ఒక్క అంశం వరకే పరిమితం అవుదాం. 2001 నాటికి 2021 నాటికి ఈ 20 సంవత్సరాల కాలంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని తన కాళ్ళ కింద పెట్టుకున్న తర్వాత జరిగిన మార్పులు ఏంటి? 2001 నాటికి తాలిబాన్ ఉగ్రవాద సంస్థ అంతర్జాతీయ ఒక నాన్ స్టేట్ యాక్టర్గా ఉంది. అంటే ప్రభుత్వాలు గుర్తించని ఒక విద్రోహక సంస్థగా ఉంది. ఈవేళ 20 సంవత్సరాల అమెరికా అజమాయిషీ తర్వాత అదే తాలిబాన్ ఒక స్టేట్ యాక్టర్గా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ఆ ప్రభుత్వానికి అంటే మంత్రిమండలికి, ప్రభుత్వానికి, దేశాధ్యక్షుడు వీళ్ళందరూ కూడా తాలిబాన్ నాయకులే ఆ దేశాన్ని పరిపాలించే స్థితికి ఈ 20 సంవత్సరాల కాలంలో అమెరికా తీసుకొచ్చింది. మరి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పేరుతో ఆఫ్ఘనిస్తాన్ పైన, ఇరాక్ పైన, అట్లాగే అవకాశం వస్తే ఇరాన్ పైన కూడా దాడి చేయడానికి సిద్ధపడినటువంటి అమెరికా సాధించింది ఏమిటి? ఒక ఉగ్రవాద సంస్థని
ఒక దేశానికి ఆధిపత్యం వహించే ఒక రాజకీయ సంస్థగా తీర్చిదిద్దింది. దీనికోసమైనా 20 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని అల్లల్లాడించి ఒక 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 డిస్కోర్స్ని, అంటే ఒక చర్చని లేవగొట్టి ప్రపంచంలో ఏ దేశంలో ముస్లిం పౌరుడు ఉన్నా అతన్ని ఒక ఉగ్రవాదిలాగా చూసేటువంటి వాతావరణానికి తీసుకొచ్చింది. మన ఇండియాలో కూడా చూసాం కదా, షారూఖ్ ఖాన్ నేను టెర్రరిస్ట్ని కాదు అని చెప్పి ఒక సినిమా కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయికి ఒక మేధోపరమైనటువంటి యుద్ధాన్ని ఒక మతం మీద, మత విశ్వాసాన్ని పాటించే వాళ్ళ మీద, ఒక ప్రాంతానికి, ఒక సంస్కృతికి సంబంధించినటువంటి ప్రజల మీద సాగించిన యుద్ధం, దాని ద్వారా సాధించినటువంటిది ఏంటి? అమెరికా ఇందాక చెప్పినట్టుగా ఒక నాన్ స్టేట్ యాక్టర్ని, ఒక ఉగ్రవాద సంస్థని, ఏ ప్రభుత్వము గుర్తించిన ఉగ్రవాద సంస్థని ఈవేళ ఒక రాజ్యానికి అధిపతిగా చేసి అమెరికా ఆ స్థానాన్ని వాళ్ళకు అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ 20 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఖర్చు ఎంత? 10 లక్షల కోట్ల డాలర్లు. అంటే మన రూపాయల్లో లెక్కేసుకుంటే 750 లక్షల కోట్ల రూపాయలు. ఎంత సంపద! ఇందులో ఈ 750 లక్షల కోట్ల రూపాయల్లో నిజంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పేద ప్రజల అవసరాలు తీర్చడానికి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధంలో శిథిలమైనటువంటి మౌలిక వస్తువులు మళ్ళీ పునర్నిర్మించడానికి ఖర్చు పెట్టిందంత కేవలం $50 బిలియన్. 10 లక్షల కోట్ల డాలర్ల ఖర్చులో కేవలం $50 బిలియన్ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో మౌలిక వస్తువులు ఏర్పాటు కోసం ఖర్చు పెట్టింది. యుద్ధం ప్రారంభించే నాటికి 2001 సెప్టెంబర్ నాటికి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం 5,000. 2011 నాటికి 1,10,000కు పెరిగింది. అంటే ఒక 10 సంవత్సరాల పాటు క్రమేణా 5,000గా ఉన్నటువంటి అమెరికా సైన్యం 1,00,000 పైచిలకు దాకా చేరుకునేంత వరకు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ని తన తుపాకీ నీడన పరిపాలించడానికి ప్రయత్నం చేసింది. క్రమేణా అంతర్జాతీయంగా వచ్చినటువంటి వ్యతిరేకత, తాలిబాన్ని నియంత్రించలేను అన్న విషయం అమెరికాకి 2011లోనే తెలిసింది. కాబట్టి గ్రాడ్యువల్గా ట్రాన్సిషనల్ షిఫ్ట్ ఆఫ్ పవర్, అధికారాన్ని దశల వారీగా, వంతుల వారీగా, ప్రాంతాల వారీగా తాలిబాన్కి అప్పగించుకుంటూ దాంతో ఒప్పందాలు చేసుకుంటూ వచ్చింది. ఇంత విధ్వంసం, ఇంత ధన నష్టం, ప్రాణ నష్టం సంగతి ఏమిటి? అమెరికా అధికారిక లెక్కల ప్రకారం 4,000 మంది అమెరికన్ సైనికులు ఈ యుద్ధంలో చనిపోతే 1,11,000 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారు. ఇక నాటో సైన్యం, ఐక్యరాజ్య సమితి శాంతి సేనలు, వీళ్ళ సంఖ్య ఇంకా స్పష్టంగా రాలేదు. సుమారుగా 1,50,000 మంది 1,50,000 మంది ప్రజల ప్రాణాలు బలిగొని $10 లక్షల కోట్ల విలువైనటువంటి ఖర్చుతోటి సాగించిన ఈ యుద్ధం ఒక ఉగ్రవాద సంస్థని తిరిగి ఒక రాజ్యాధినేతగా మార్చడానికి పనికొచ్చిందే తప్ప పశ్చిమాసియాలో ఏ శాంతి స్థాపన, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిడవిల్లటం కోసం అమెరికా లక్ష్యంగా పెట్టుకొని 2001 సెప్టెంబర్ నుంచి యుద్ధం మొదలుపెట్టిందో ఈ లక్ష్యాల్లో ఏది సాధ్యం కాలేదు. ఇవి కాక మరొక $1,47,000 కోట్ల విలువైనటువంటి మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి అమెరికన్ సైనికులకి, నాటో సైనికులకి 2069 వరకు పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుంటే సుమారు $12 లక్షల కోట్ల విలువైనటువంటి సొమ్ము ఆఫ్ఘనిస్తాన్ అగ్నిలో ఆజ్యమైపోయింది. ఈ మొత్తం అమెరికా నుంచి ఆయుధాలు తయారయ్యాయి, అమెరికా నుంచి సైన్యం వచ్చింది, అమెరికా కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్లో రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణం దాకా కాంట్రాక్ట్ టెండర్లు తీసుకొని కొన్ని కాంట్రాక్టులు మన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకు కూడా వచ్చినాయి జూనియర్ కాంట్రాక్టర్స్గా. కానీ ప్రధానమైనటువంటి కాంట్రాక్టులన్నీ కూడా అమెరికా కంపెనీలకే వెళ్ళినాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? 20 సంవత్సరాల పాటు ఒక దేశాన్ని దుంపనాశనం చేసి $10 లక్షల కోట్ల ఖర్చు పెట్టి అందులో మెజారిటీ భాగం తిరిగి అమెరికా కాంట్రాక్టులకి, అమెరికా కంపెనీలకి, అమెరికా ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలకి తరలించేదానికి ఈ యుద్ధం 20 సంవత్సరాల పాటు నడిపినట్టుగా మనకు స్పష్టం అవుతుంది. ఇంత చేసి 2001లో బుష్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకి
అక్రమంగా మాదక ద్రవ్యాలు అంటే హెరాయిన్, ఓపియం ఇటువంటి మాదక ద్రవ్యాలు సాగు చేసి వాటిని అంతర్జాతీయంగా మార్కెట్లోకి డంప్ చేసి మెక్సికో, కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలంటే సంపన్న దేశాలకి డంప్ చేసి అక్కడ ఉన్నటువంటి యువతని నిర్వీర్యం చేయడం కోసం ఒక వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చింది తాలిబాన్. కాబట్టి మనం దీన్ని బ్రతకనివ్వకూడదు అనేది బుష్ గారి ఉపన్యాసం. మరి ఆ ఓపియం సాగు పరిస్థితి ఏంటి? 2001 నాటికి 84,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపియం నల్లమందు తయారీ సాగు చేస్తూ ఉంటే 2019 నాటికి ఇది 4 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఈ కాలంలో 2001 నుంచి 2019 దాకా ఎవరు అధికారంలో ఉన్నారు? అధికారంలో పేరుకి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తే ఉండొచ్చు, కానీ వాళ్ళని నియంత్రించింది, వాళ్ళకి మార్గదర్శకం చేస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, సైనిక వనరులు, పాలనాపరమైనటువంటి టెక్నిక్స్ అన్ని నేర్పుతుంది ఎవరు? అమెరికా. అంటే మొత్తం పరిపాలన అమెరికా కన్సర్న్లో సాగింది. మరి అమెరికా కన్సర్న్లో సాగిన తర్వాత ఓపియం, నల్లమందు లేదంటే మరొక సంఘ విద్రోహ కార్యకలాపాలను ప్రేరేపించే మత్తు పదార్థాలు సాగు విస్తీర్ణం తగ్గాలి కదా. 84,000 నుంచి 5,000కో 4,000కో 3,000కో పడిపోతే అమెరికా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో భూమి అంతా కూడా విముక్తి అయింది. నల్లమందు లేదా ఓపియం, హెరాయిన్ సాగు నుంచి వాణిజ్య పంటలు, అంతర్జాతీయ ఆహార అవసరాలు తీర్చడం కోసం పనికొచ్చే పంటల తయారీకి కావాల్సినటువంటి కన్వర్షన్ జరిగిపోయింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రజానీకం ఊపిరి తీసుకుంటున్నారు, కావాల్సినంత ఆహారం సంపాదించుకుంటున్నారు, పండించుకుంటున్నారు అని చెప్పి మనం తృప్తి పడవచ్చు. ఈ మొత్తంగా పరిశీలించినప్పుడు మనకి స్పష్టమవుతుంది ఒకటి, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం పేరుతో ప్రారంభించినటువంటి యుద్ధం ఉగ్రవాదాన్ని నిర్మూలించలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు, ఓపియం లాంటి మత్తు పదార్థాలని తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకుని సాగు చేసే పరిస్థితి నుంచి దేశాన్ని విముక్తి చేయాలి అని చెప్పి అధికారాన్ని అడుగుపెట్టినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టినటువంటి అమెరికా ఆ విషయంలోనూ విఫలమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకి మొత్తం మీద అమెరికా, నాటో దేశాల ఆర్థిక వ్యవస్థలో 10 లక్షల కోట్ల రూపాయలు ఆ దేశ ప్రజల యొక్క సుఖ సౌఖ్యాలకి, యోగక్షేమాలకి, ఉదాహరణకి కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, గతంలో సారస్ లాంటి వైరస్ వచ్చినప్పుడు వాటి నుంచి విముక్తి చేయడానికి ఖర్చు పెట్టాల్సినటువంటి 10 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము ఆఫ్ఘనిస్తాన్లో మట్టిపోలేంది. ఈ 10 లక్షల కోట్ల డాలర్ల సొమ్ముని ఎట్లా సంపాదించింది అమెరికా? 2 ఉదాహరణలు చెప్పుకుందాం. గతంలో కూడా అమెరికా యుద్ధాలు చేయకుండా ఏం లేదు, అదేదో శాంతి కపోతం కాదు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ట్రూమన్ నాయకత్వంలో కొరియా పైన యుద్ధం చేశారు. ఆ కొరియాపై యుద్ధం చేసేటప్పుడు అమెరికా ఆ యుద్ధానికి కావాల్సినటువంటి ఖర్చుని సమీకరించడం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సంపన్నులు, ఇవాళ మనం అనుకుంటున్నాం కదా, శతకోటీశ్వర్లు, సహస్ర కోటీశ్వర్లు, బిలియనీర్లు, కోటీశ్వర్లు అని చెప్పుకుంటున్నాం కదా, వీళ్లపైన 92% పన్నులు పెంచింది. అంటే ఒక రకంగా చూసినప్పుడు సాధారణ ప్రజానీకానికి కొరియా యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలో పెద్దగా వచ్చినటువంటి నష్టం పరిమితం. ఆ కుటుంబాల్లోంచి కొంతమంది సైనికులు కొరియా యుద్ధంలో పోవచ్చు, పాల్గొనవచ్చు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు. కానీ యాజ్ ఏ అమెరికన్ ఎకానమీ, ఆ ఎకానమీతోటి ప్రభావితమై అనుసంధానమై ఉన్నటువంటి సాధారణ పౌరుల యొక్క జీవితంతో పోల్చుకున్నప్పుడు పెద్దగా నష్టం లేదు. కావాల్సినటువంటి మొత్తం అంటే $100 కొరియా యుద్ధానికి ఖర్చు అయితే అందులో $92 సంపన్నులపైన, పరిశ్రమాధిపతులపైన, కొత్త పెట్టుబడిదారీ కంపెనీలపైన పన్ను విధించడం ద్వారా వసూలు చేసినటువంటిది అమెరికా. దాని తర్వాత మరికొంతకాలానికి వియత్నాం యుద్ధం జరిగింది. ఆ వియత్నాం యుద్ధంలో ఆ సమయానికి అవసరమైనటువంటి ఖర్చు కూడా సమీకరించుకోవడం కోసం ఈ కంపెనీలపైన, ఏదైతే ఇందాక చెప్పుకుంటున్నాం కొత్త పెట్టుబడిదారీ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలు లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల యొక్క టర్న్ ఓవర్ కానీ, అసెట్ వాల్యూ కానీ కొన్ని దేశాల యొక్క జీడిపి కంటే ఎక్కువ, స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువ. అటువంటి కంపెనీల పైన పన్ను వేసి యుద్ధానికి అయ్యేటువంటి ఖర్చులు $77 అంటే $100 వియత్నాం యుద్ధానికి ఖర్చు అయితే అందులో $77 ఈ ప్రైవేటు కొత్త పెట్టుబడిదారీ ప్రపంచాధిపత్యాన్ని సంపాదించినటువంటి కంపెనీలపైన పన్ను వేయటం ద్వారా యుద్ధ వనరులు సమీకరించుకుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో 20 సంవత్సరాల పాటు సాగినటువంటి, బహుశా కొరియా యుద్ధంతో పోల్చుకున్నా, వియత్నాం యుద్ధంతో పోల్చుకున్నా చాలా 4 రెట్లు ఎక్కువ కాలం యుద్ధం కొనసాగింది.
కొరియా యుద్ధంలోనూ, వియత్నాం యుద్ధంలోనూ ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ, మౌలిక వనరులను కానీ, బళ్ళు కానీ, రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ నిర్మించడానికి అమెరికా ప్రయత్నం చేయలే. బాంబు దాడి చేసింది, విష ప్రయోగాలతో సహా విష బాంబులు కూడా ప్రయోగించింది. మొత్తం పంటకు కూడా పండటానికి, వియత్నాంలో పంట కూడా పండటానికి వీల్లేని స్థితికి ఆ భూమిని మరుభూమిగా మార్చేసి, రుద్రక్షేత్రంగా మార్చేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆ ప్రజలు కష్టపడి ఈవేళ ప్రపంచంలో గుర్తింపు, గౌరవం కలిగినటువంటి ఆర్థిక శక్తిగా వియత్నాంను తీర్చిదిద్దుకోవడానికి కష్టపడ్డారు. దానికంటే భిన్నంగా ఈవేళ ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు నిర్మించిన అమెరికన్ కంపెనీలు, రైల్వే లైన్లు నిర్మించిన అమెరికన్ కంపెనీలు, అసెంబ్లీ భవనాలు, పార్లమెంట్ భవనాలు నిర్మించిన అమెరికన్ కంపెనీలు. ఈ రకంగా చూసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును ఎక్కడి నుంచి సమీకరించారు? అప్పు చేసి, మార్కెట్లో అప్పు చేసి దానికి వడ్డీలు కడుతూ, ఆ వడ్డీలు కట్టడానికి కావాల్సినటువంటి సొమ్ముని ఖజానా నుంచి మళ్లించడం కోసం ప్రజలకు ఖర్చు పెట్టే సాంఘిక సంక్షేమ పథకాలపైన కోత విధించి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి కావాల్సినటువంటి $10 లక్షల కోట్ల సొమ్ముని అమెరికా సమీకరించింది. ఇది ఈ 20 సంవత్సరాల కాలంలో అమెరికా ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం పేరుతోటి సాధించినటువంటి చేసిన కసరత్తు. దాని కళ్ళ ముందు, ప్రపంచం ముందు మనకు ఉంచినటువంటి వైఫల్యాలు. 1,50,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. $10 లక్షల కోట్ల విలువైనటువంటి సంపద నష్టం జరిగింది. ఈ $10 లక్షల కోట్ల మరొక 2069 వరకు అమెరికా ప్రజలు దానికి కావాల్సిన వడ్డీ కట్టాలి. అదంతా కలుపుకొని $10 లక్షల కోట్ల. నికరంగా డైరెక్ట్గా ఖర్చు పెట్టింది $2 లక్షల కోట్ల. ఇందా చెప్పుకున్నట్టే ఒక ఉగ్రవాద సంస్థని ఇవాళ రాజ్యాధికారాన్ని చలాయించే సంస్థగా తీసుకొచ్చింది. ప్రజల యొక్క మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థని పాడు చేసే హెరాయిన్, మత్తు పదార్థాల సాగుకి అరికట్టలేక సాగు 4 రెట్లు, 84,000 హెక్టార్ల నుంచి 4 లక్షల హెక్టార్ల దాకా ఈ సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ మొత్తం గమనించినప్పుడు మనకి అంటే వలసవాదం, సామ్రాజ్యవాదం యొక్క స్వభావంలో ఎక్కడైనా మార్పు వచ్చిందా అన్నది మన చివరి ప్రశ్న. మనం దేశం, ప్రపంచమంతా చరిత్ర మనం చదవక్కర్లేదు. కేవలం హైదరాబాద్ సంస్థానం, నిజాం నవాబ్ గారి సంస్థానం గురించిన చరిత్ర చదివితే చాలు. 2005లో అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లో కేవలం 5,000 మంది. 2011కి వచ్చేటప్పటికి 1,10,000 మందికి, 11,000 మందికి వెళ్ళిపోయింది. అంటే ఈ సైన్యానికి కావాల్సినటువంటి వనరులు వీటన్నింటినీ కూడా సమకూర్చడంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని వాటితో కొట్టేయటం, కంపెనీలకు అప్పగించేయటం, వాటి ద్వారా వచ్చే రాయల్టీని, ఆదాయాన్ని అమెరికా ఈ సైనిక అవసరాలకు మళ్లించడం, ఇది అమెరికా చేసినటువంటి కృషి. ఈ రకమైనటువంటి కృషి మనకు ఎక్కడ కనపడుద్ది? నిజాం చరిత్రలో కనపడుతుంది. నిజాం చరిత్రలో ఇక్కడ రెసిడెన్సీ అనే ఒక కార్యాలయాన్ని పెట్టి కంపెనీ తరఫున, ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున 19వ శతాబ్దం చివరిలో క్రమేణా నిజాం ప్రభుత్వాన్ని దివాళా తీయించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది బ్రిటిష్ వలసవాదం, ఈస్ట్ ఇండియా కంపెనీ వలసవాదం. ఈ నిజాం సంస్థానాన్ని కాపాడటం కోసం ఇంగ్లాండ్ సైన్యాన్ని తీసుకొచ్చారు. నిజాం తరఫున ఈ సైన్యమే యుద్ధం చేస్తుంది. ఆ పక్కన ఉన్న మరాఠా వాళ్ళతోనో, కింద ఉన్నటువంటి తమిళనాడు ఆ ప్రాంతంలో, మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతోనో, మరో చోట ఉన్నటువంటి వాళ్ళతోనో ఈ సైన్యమే యుద్ధం చేస్తుంది. మా వాళ్ళు మీ తరఫున యుద్ధం చేశారు కదా, కాబట్టి వాళ్ళకి కావాల్సిన తిండి, కూడు, గుడ్డ మొత్తం కూడా మీరు సప్లై చేయాలా, దానికి ఖర్చు ఎంత అని చెప్పి వాళ్ళు ఈ ఖర్చు సమీకరించడానికి ప్రభుత్వం దగ్గర, నిజాం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా. ఏం చేశారు? బళ్ళారి, బేదర్, రాయదుర్గ, కర్నూలులో ఆ ప్రాంతంలో ఒక భాగం, పూణేలో ఉన్నటువంటి పూణే వరకు విస్తరించినటువంటి నిజాం సంస్థానంలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, వీటన్నిటిపైన ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాలన్నిటిపైన పన్నులు మేమే వసూలు చేసుకుంటాం, మా ఖర్చులు మేమే భరిస్తాం, కాబట్టి మీరు ఇందులో పన్నులు వసూలు చేయొద్దు అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రకంగా ఒక సగభాగంలో ఉన్నటువంటి భారతదేశానికి విస్తరించిన నిజాం సంస్థానాన్ని ఈ వలసవాద విధానం ద్వారా కేవలం హైదరాబాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 9 జిల్లాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి మనకి ఆ నిజాం చరిత్ర అనుభవం తెలియజేస్తుంది. అదే పద్ధతుల్లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల పాటు పెత్తనం చెలాయించినటువంటి అమెరికా కూడా క్రమంగా ఆ దేశంలో ఉన్నటువంటి, ఇంకా కొత్త వివరాలు రావాలి పూర్తిగా, ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులపైన 20 సంవత్సరాల కాలంలో ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలకి పెత్తనం అప్పగించారు, ఆ మల్టీనేషనల్ కంపెనీలు ఎన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికాకి సంబంధించినవి, నాటో దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకి ఎన్ని కంపెనీలకి ఈ కాంట్రాక్టులు, గనులు, కర్మాగారాలు వీటి ద్వారా లబ్ధి కలిగింది అనే విషయాలు కూడా ముందు తెలుస్తాయి.
ఇది సామ్రాజ్యవాదం, వలసవాదం యొక్క స్వభావం 100 సంవత్సరాల క్రితం మారలేదు, 100 సంవత్సరాల తర్వాత మారలేదు. యుద్ధం విముక్తి కోసమో, ప్రజల యొక్క యోగక్షేమాల కోసమో, లేదంటే శాంతి సౌభాగ్యాల కోసమో, సిరి సంపదలను కాపాడటం కోసమో జరిగింది కాదు. కేవలం అప్పు చేసైనా సరే యుద్ధం సాగించడం ఈ వ్యవస్థ యొక్క దుర్మార్గమైనటువంటి లక్షణం అనేది మరోసారి నిరూపించడానికి 20 సంవత్సరాల అమెరికా చరిత్ర, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి చరిత్రని మనం అర్థం చేసుకుంటే, అధ్యయనం చేస్తే సరిపోతుంది.